మేము 10-12 మాది హన్మకొండ చౌరస్తా. మేము కూరగాయలు అమ్ముతాం. మేము 12 ఏళ్ళ కాంచి అమ్ముతాం. మాకు స్ట్రీట్ వెండర్ కార్డులు కూడా ఉన్నాయి. మేము 12 ఏళ్ళ కాంచి కూరగాయలు అమ్ముకుంటాం. అప్పుడు మాకు సిఐ సారు వినయ్, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు వినయ్ అన్న సిఐ సార్ కలిసి మాకు అక్కడ జాగాలు గొలిసిచ్చారు. ఇప్పుడు మేము చౌరస్తా రోడ్డు మీ డబ్బాలు ఎందుకు తీయాల్సి వచ్చింది? అదే చెప్తాను. మాకు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు మంచిగా న్యాయం జరిగింది. మమ్మల్ని కూర్చోబెట్టిళ్ళు. మరి మాకు ఈ స్ట్రీట్ వెండర్ కార్డులు ఉన్నా కూడా మరి మాకు ముందు ఒక లెటర్ అన్న పంపాలి. ఓ నా 10 రోజుల ముందో నెల రోజుల ముందో ఇవి తీసేయాలని చెప్పాలి. మాకు ఏది చెప్పకుండా ఏది చేయకుండా ఒక్కరోజు ముందే వచ్చి మొత్తం తీసేయాలని చెప్పిళ్ళు. మరి తీసేయాలంటే మేము ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ది కాబట్టి మేము మాకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అక్కడికి పోయినాం. మేము మాకు న్యాయం జరగాలంటే ఫస్ట్ ఆయన దగ్గరికే పోయినాం. పోయి మా బాధలు చెప్పినాం, మా కష్టం చెప్పినాం. అని చెప్తే నేను కనుక్కుంటా, మీకు స్మార్ట్ సిటీ అవుతుంది, అది పెద్దగా చేయించాలి, మీ జాగాలు పోతాయి అమ్మ, వేరే కాడ నీకు చూపిస్తా అంటే మీరు వేరే కాడ చూపిస్తే అంతవరకు మేము ఎక్కడ అమ్మాలి? మాకు రోజు గిరిగిరి కట్టాలి, మా భర్తలు పని చేయరు, మేము పిల్లలు చదువుకుంటారు. మరి మేము అప్పటిదాకా నేను అక్కడ అమ్ముతామో వేరే కాడ చూపిస్తానని అన్నారు కదా. అంటే సరే అమ్ముకోండి అన్నాడు. అక్కడికి వచ్చే వరకే కథం జేసీబీతో మొత్తం ధ్వంసం చేసేళ్ళు. రోజు కూరగాయలు అమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు 20 రోజుల కానుంచి మాకు పనులు లేవు. జాగల కాడ అమ్మనిస్తలేరు. మాకు 10,000 కూరగాయల నష్టమైంది. డబ్బాలు ఒక 10-20 వేలు పెట్టి ఒక్కొక్క డబ్బా చిన్నగా చేయించుకొని పెట్టుకున్నాం. అవి ధ్వంసమైపోయినాయి. కూరగాయలు 10 రోజుల కంచి 10,000 నష్టం. ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం కదా, మేము ప్రజావాణి పెట్టినామన్నారు. మీ సమస్య అక్కడికి పోవాలి కానీ ఇక్కడికి కరెక్ట్ గానే మాట్లాడేది సార్ మీరు. మేము ప్రజావాణి ఎమ్మెల్యే దగ్గరికి రాజేందర్ దగ్గరికి పోయినాం. మేము 2 సార్లు కాదు 3 సార్లు పోయినాం. మేము 3 సార్లు పోయినప్పుడు ఏమన్నాడు, మీకు న్యాయం చేస్తామా, నేను మాట్లాడతా అంటే అక్కడ అస్సలు మీరు ఇక్కడ అంటారు అక్కడ పోగానే ఖరాబ్ చేస్తాను సార్, మీరు ఒక ఫోన్ చేసి చెప్పండి అన్న అంటే చెప్తామని అంటాడు. ఇక్కడికి వచ్చే వరకు ఆగం చెప్తాను. మీరెందుకు ఆగం చేస్తారు? మీరు ఎమ్మెల్యే నా అన్నతో మాట్లాడినామంటే లేదు, మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది, మీరు ఎక్కడన్నా మాట్లాడుకోవాలంటే పోలీస్ స్టేషన్ కూడా పోయినాం. పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వాళ్ళు కూడా ఏమన్నారు, మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది, మీరు ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని అందరినీ జైలు ఎత్తాం, మీ అందరి మీద కేసు పెడతాం, నడువుల్లి, మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది, మీరు ఎక్కడికన్నా పోన్లే అని పోలీసు వాళ్ళు కూడా వెళ్ళగొట్టారు. మా మీదకి ఇంకా మిలిటరీని కూడా పంపిస్తామన్నారు. అంటే మేము ఏం తప్పు చేసినాం? కొట్టినమా? ఎవరినైనా చంపినమా? ఏమైనా జాగాలు కబ్జాలు చేసినాం? బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రావడానికి కారణాలు ఏంది? మరి బీఆర్ఎస్ పార్టీకి రావడానికి కారణం ఇదే. మరి మేము ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు అన్నట్టు ప్రజావాణి కాడికి పోయినాం. న్యాయం జరగాలని 2-3 సార్లు జరిగితే మాకు న్యాయం జరగలే. ఎట్లా చెప్పినా మళ్ళీ యథావిధిగా తీసేసారు. ప్రభుత్వం కోటీశ్వరాలు చేస్తా అన్నారు. మరి కోటీశ్వర్లను చేయకుండా మంచిదే. మా జాగాల కాడ మమ్మల్ని నమ్ముకొని ఇస్తే మాకు అదే కోటీశ్వరు. మాకు మా జాగాలు మాకు కావాలి, మాకు నష్టపరిహారం కూడా జరగాలి. కేసీఆర్ కాదు, ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డికే చెప్తాను నేను. ఆ సార్కు నీకు దండాలు సారు, మాకు నష్టం జరిగింది, మా అడ్డలు మాకు కావాలి, మాకు కోటీశ్వరు చేయకుండా మంచిదే కానీ మా జాగాల కాడ మమ్మల్ని నమ్ముకొని ఇవ్వాలి, గంతే.